రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదలైనటువంటి 'గేమ్ చేంజర్' మూవీ ఏదైతే ఉందో, మొదటి రోజు నుంచి అది మూలుగుతూ ఉంది. అసలు పూర్తిగా అంటే వాళ్ళ అభిమానుల కోణం నుండి పక్కన పెడితే పూర్తిగా నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. వాళ్ళ అభిమానులేమో సూపర్ డూపర్ హిట్ అని అంటలేరు. అండ్ ఏ సినిమా రిలీజ్ అయినా మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అనేది వాళ్ళ అతి చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి, వాళ్ళేదో సినిమాని హిట్ చేసేస్తాము, సినిమాని ఫ్లాప్ చేసేస్తాం అనే ట్రాన్స్‌లో ఉండిపోతారు. అది వాళ్ళ వల్ల ఎప్పుడు కాలేదన్న విషయం కూడా నిజమే. 'పుష్ప 2' రిలీజ్ అయితే అల్లు అర్జున్‌ని ట్రోల్ చేయడం, 'దేవర' రిలీజ్ అయితే జూనియర్ ఎన్‌టిఆర్‌ని ట్రోల్ చేయడం, ఇవన్నీ చేశారు కాబట్టి, ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమాకి ఎప్పుడైతే నెగెటివ్ టాక్ స్టార్ట్ అయిందో, ఇంక అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, అంతకుమించి జూనియర్ ఎన్‌టిఆర్ ఫ్యాన్స్ దీని మీద విరుచుకుపడ్డారు. అసలు వరస్ట్ సినిమా అని చెప్పి జనాలలోకి పంపించగలిగారు. సో, మొదటి షో నుంచి ఇది ముక్కుతూ, మూలుగుతూ ముందుకెళ్తూ ఉంది. భారీ బడ్జెట్ సినిమా భారీ నష్టాలు మూటగట్టుకోబోతుంది అని చెప్పి సినిమా అనలిస్ట్‌ల నుంచి గనక విశ్లేషణలు, వార్తలు బయటకొచ్చే క్రమంలో అదేదో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టన్నట్టు మూలిగే గేమ్ చేంజర్‌పై మరో బండ పడింది. తెలంగాణ ప్రభుత్వం అబ్బో! వాళ్ళింకా ముఖ్యమంత్రి నుంచి, మినిస్టర్ నుంచి అసెంబ్లీలో ఘనంగా ప్రకటించారు. నో ప్రీమియర్ షో, నో బెనిఫిట్ షో, నో టికెట్ల పెంపు అని. తీరా గేమ్ చేంజర్‌కొస్తే ప్రీమియర్ షోలు అలో చేశారు. మార్నింగ్ షోలు అలో చేశారు. టికెట్ రేట్లు పెంచారు. రకరకాలుగా హంగామా చేశారు మళ్ళీ. అక్కడి స అక్కడి సమాజం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అది వేరే విషయం అనుకోండి. దీని మీద కొందరు తెలంగాణ హైకోర్ట్‌కెళ్తే, తాజాగా తెలంగాణ హైకోర్ట్ కీలకమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చింది. మార్నింగ్ షోలు లేవు, ఇంకేం షోలుండవు. టికెట్ ధరల పెంపు లేదు. ప్రజల ఆరోగ్యం, ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి షోలన్నీ బంద్ చేసుకుంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. బేస్డ్ ఆన్ దట్ తెలంగాణ సర్కార్ ఈ సినిమాలకు మార్నింగ్ షోలను అలో చేసుకుంటూ ఇచ్చిన ఉత్తర్వులు అండ్ సింగిల్ స్క్రీన్ మీద, మల్టీప్లెక్స్ స్క్రీన్ల మీద కూడా టికెట్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉంటాయో వీటన్నిటిని విత్‌డ్రా చేసుకుంటూ మరో ఉత్తర్వు ఇచ్చారు. నో మార్నింగ్ షో, నో బెనిఫిట్ షో, నో టికెట్ల పెంపు ఇవేమీ లేవు. ఇప్పటికే మూలుగుతుంది ఆ సినిమా. ఆ మూలుగుతున్న దాని మీద మరో బండ పడ్డట్లే.